ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఒక్క విషయం ఏదంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత కుట్ల మిషన్ ఈ నడుమ రోజుల్లో సోషల్ వెబ్సైట్లో ఫుల్ ట్రెండింగ్గా ఉంది. ఉచిత కుట్ల మిషన్ అని అనేకమైనటువంటి వీడియోలు యూట్యూబ్లో కానీ పబ్లిష్ అవుతున్నాయి. అవి నిజమైన అబద్ధమైన ఇప్పుడు మనము చూద్దాము. అది నిజమే. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా కుట్ల మిషన్ అందజేస్తున్నారు. దీనికి మనం ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వాలి, అలాగే ఎట్లా అప్లై చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు ఉచితంగా కుట్ల మిషన్ అందజేస్తుంది. ఈ పథకం పేరు ఫ్రీ శైలి మిషన్ యోజన. ఉచిత కుట్ల మిషన్ పథకం కింద మీరు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ కావాలి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే పిఎం విశ్వకర్మ యోజన, ఈ యోజనలో ఒక భాగంగా ఫ్రీ టైలరింగ్ మిషన్ అందజేస్తున్నారు. ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఇది పిఎం విశ్వకర్మ యోజనలో ఇది ఒక భాగంలో మీరు ఎవరైతే బట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉచితంగా మిషన్ పొందవచ్చు. ఇక్కడ చూడొచ్చు, టైలర్ అని ఉంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఈ పథకాన్ని ఎవరైతే ఫ్రీ మిషన్ ఉందో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా అందజేస్తున్నారు. దీనికి మీకు కుట్ల మిషన్ కొనేందుకు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు మీ యొక్క డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. తద్వారా మీరు ఉపాధి కూడా మీరు పొందవచ్చు, అట్లాగే మీరు సంపాదించుకోవచ్చు, మీ యొక్క ఆదాయాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. అట్లాగే దానికి అడిషనల్గా మీకు 20,000 రూపాయలు మీకు రుణం కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు కుట్ల మిషన్ షాప్ పెట్టుకోవడానికి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి 20,000 రూపాయలు మీకు అడిషనల్గా మీకు లోన్ మీ యొక్క డైరెక్ట్ అకౌంట్కి మీకు వస్తుంది. ఈ యొక్క 15,000 రూపాయలు మీకు మిషన్కి ఫ్రీగా వస్తుంది. అట్లాగే 20,000 రూపాయలకు ఎక్స్ట్రా మీరు కుట్ల మిషన్ షాప్ పెట్టుకోవడానికి మీకు అమౌంట్ వస్తుంది. ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ భారతదేశ పౌరులు కావాల్సి ఉంటుంది. అట్లాగే 18 ఏళ్ల పైబడి ఉండాల్సి వస్తుంది. ఈ ఉచిత కుట్ల యంత్ర పథకం దరఖాస్తులకు అన్ని ముఖ్యమైన ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఈ ఉచిత కుట్ల మిషన్ పథకంకు ఎటువంటి డాక్యుమెంట్ మనము ఇవ్వాల్సి వస్తుంది అంటే, మొట్టమొదటిది మీ యొక్క ఆధార్ కార్డు, అట్లాగే మీ యొక్క చిరునామా రుజువు, మీరు ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆధార్ కార్డు కావచ్చు, అట్లాగే పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, అట్లాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. కుల ధృవీకరణ పత్రం కూడా మీకు ఇక్కడ కావాల్సి వస్తుంది. అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఏదైతే మీరు దరఖాస్తు చేస్తున్నారో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అట్లాగే మీ యొక్క మొబైల్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, అట్లాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. దీన్ని మీరు పిఎం విశ్వకర్మ యోజన పథకంలో మీరు ఆన్లైన్ ముఖాంతరం మీరు అప్లై చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి మీరు వెళ్తే అక్కడ వాళ్ళు అప్లై చేయిస్తారు.